మునక్కాయ సాంబార్ అండి. ఇలా మునక్కాయలన్నీ ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి. దాని తగ్గట్టు ఇంత పప్పు ఉడకబెట్టుకోవాలి. చింతపండు కూడా నానవేసి పెట్టుకోవాలండి. దీంట్లోనే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇలా మగ్గినాక ఇవి వేసుకోవాలండి. మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు వేసేసుకొని ఇలా వేసుకోవాలండి. మునక్కాయలు అవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం సాల్ట్ వేసుకొని మగ్గినాక లాస్ట్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ అట్లా వేసుకోవాలి. ఇప్పుడే వేయకూడదండి. ఇది మగ్గాక లాస్ట్కి వేయాలి. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుందండి. మాడి కోసం ఇలా కొంచెం పప్పు తీసి పెడుతున్నానండి రైస్లోకి. చిన్న బాబు కదండి. ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది. మునక్కాయలు మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. దాని తగ్గట్టుగా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మగ్గాక చింతపండు నీళ్ళు పోసుకోవాలండి. ఇలా చింతపండు మరిగాక, రసం మరిగాక ఇట్లా పప్పు పోసుకోవాలండి. మునక్కాయల సాంబార్ ఇంతేనండి. గుమ్మగుమ్మలాడే మునక్కాయ సాంబారు. ఇది ఇడ్లీలోకి కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.